నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. నేను ఒక ప్రైవేట్ తెలుగు ఉపాధ్యాయుడిని. ఈరోజు మీ ముందుకెందుకొచ్చాననంటే, ఈ మధ్య పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత పిల్లలు వ్యవహరిస్తున్న దూకుడు చాలా సమాజంలో సంక్షోభం సృష్టిస్తోంది. ఇటు కుటుంబాలలో కూడా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తల్లిదండ్రులకి తీరని కడుపుకోత మిగులుస్తోంది. కారణాలు ఏమైనా కూడా పిల్లలు పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమంది ఈ మధ్య చూసాం. ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమంది పిల్లలు 996 మార్కులు ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత 996 మార్కులు వచ్చినా కూడా ఒక 6 మార్కులు తక్కువ వచ్చినా కూడా బాధపడుతున్నారు. మరి అది ఎంత కొంచెం మనం ఆలోచించాలి. అంత గొప్ప మార్కులు వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏడుస్తున్నారు. మరి ఇంత సున్నితంగా మంచి మార్కులు సంపాదించిన తర్వాత కూడా ఇంత సున్నితంగా పిల్లలు బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, తరచుగా పిల్లలు మార్కులు తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయినామని, ఈ రకరకాల కారణాలతోని వాళ్ళు జీవితాన్నే ముగించుకుంటున్నారు. ఇది మంచి ధోరణి కాదు. దీని మీద పెద్ద ఎత్తున మేధావులు స్పందించి చర్చించాల్సిన అంశం ఇది. కానీ ఎవరు కూడా దీని మీద టీవీ ఛానల్స్ కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరు కూడా అనుకున్నంత విధంగా స్పందించట్లేదు. ఇది అందరూ ఈ విద్యారంగానికి సంబంధించిన అన్ని పాత్రలకు సంబంధించిన వాళ్ళు, తల్లిదండ్రులు, విద్యార్థులు, యాజమాన్యం, ఉపాధ్యాయులు, మేధావులు, నిర్వహణా సంస్థలు, వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున చర్చించాల్సిన అంశం. ఈ మధ్యనే వరంగల్లో ఆర్ఈసీలో ఒక బీటెక్ విద్యార్థి, ఒక 10-15 రోజులు అవుతుంది అనుకుంటా, బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి పరీక్షా ఫలితాలు కారణమా లేకపోతే కుటుంబ కారణం మనకు తెలియదు. కానీ ఈ మధ్య మాత్రం పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత పిల్లలు తట్టుకోలేక, వాళ్ళు ఆశించిన ఫలితాలు రాక వాళ్ళు తనువు చాలించుకోవడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ప్రతి 10వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత, ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత ఇట్లాంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థులు అంటే దేశ భవిష్యత్తు వాళ్ళు. ఒక విద్యార్థిని కోల్పోయినా కూడా మనం దేశానికి ఎంతో నష్టం. అది అందరినీ మనం కాపాడుకోవాలి. పిల్లలకి ముందు నుంచే కొంచెం వాళ్ళకు మానసికంగా నిబ్బరంగా ఉండేటట్టు మనం మాట్లాడితే మంచిది. తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ. నేను ఒక ఎస్ఎస్సి బోర్డుకి ఒక చిన్న విజ్ఞప్తి, నాకు తోచిన విజ్ఞప్తి చేస్తున్నా. ఫలితాలు వెలువడే ముందు విద్యా సంస్థ, ఎస్ఎస్సి బోర్డు విద్యా సంస్థకు సంబంధించిన పెద్దలు ఒక 4 మాటలు విద్యార్థులను ఉద్దేశించి మానసిక నిబ్బరం కలిగి ఉండాలి. ఫలితాలు ఎలా వచ్చినా కూడా కారణాలు అనేకం ఉంటాయి, మార్కులు తక్కువ రావడానికి కారణాలు అనేకం ఉంటాయి అని చెప్పి వాళ్ళ లోపల ఆ మానసిక స్థైర్యం నింపే విధంగా మాట్లాడిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలని చెప్పి నేను ఒక చిన్న కోరుకుంటున్నాను, సూచన చేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఏంటంటే, చాలా విద్యార్థి సంస్థల్లో లక్షలు వెచ్చించి తల్లిదండ్రులు చాలా డబ్బులు ఖర్చు చేసి చదివిస్తున్నారు. పిల్లలకి మార్కులు తక్కువ వస్తే సహజంగా వాళ్ళకి కోపం రావడం తప్పేం కాదు. కానీ పిల్లల్ని మనం ఏ విధంగా ఈ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత మనం వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మనం ఆలోచించాలి. మనం డబ్బులు ఖర్చు పెట్టాం నిజమే, కారణాలు ఏవో ఉంటాయి. సాంకేతిక లోపాలు కావచ్చు, పరీక్షా పత్రం కఠినంగా రావచ్చు, ఏవేవో కారణాలు ఉంటాయి చాలా. సో అక్కడ అనుకున్న రీతిలో విద్యార్థి తడబాటు గురి కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఫలితాలు వెలువడానికి ముందే తల్లిదండ్రులు మానసికంగా పిల్లల్ని కొన్ని మార్కులు అటు ఇటు అయినా కానీ ఏం బాధపడకమ్మా అని మనం ముందే వాళ్ళని సన్నద్ధ చేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. దయచేసి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా, ఒకవేళ ఫెయిల్ అయినా
బాధ ఉంటుంది. మీ బాధని మీ మనసులోనే దాచుకొని పిల్లల్ని మాత్రం కొంచెం హార్ష్గా మాట్లాడడం కానీ అవన్నీ చేయకండి. ఫలితాలు రావడానికి ముందే మీరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నట్టుగా పిల్లల ముందు 1, 2 మార్కులు సహజంగా తక్కువొస్తాయి. అది పెద్ద సమస్య కాదు. మార్కులు విషయం కాదు. నాలెడ్జ్ ఇంపార్టెంటు. ఇట్లాంటి మాటలు పిల్లల ముందు, పరీక్ష రాసిన పిల్లల ముందు మాట్లాడితే వాళ్ళ లోపల కొంచెం ధైర్యం అనేది వస్తుంది. కొంచెం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఈ విద్యా సంస్థలు వీళ్ళందరూ కూడా ఎస్ఎస్సి బోర్డు కొంచెం ఈ విషయంలో కొంచెం సీరియస్గానే ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు మార్కులు అనేటివి సహజంగా మనం అనుకున్న విధంగా రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. దానికి అనేక ఆస్పెక్ట్స్ కారణం ఉంటాయి. అవి తరగతి గదిలో జరిగినవి కావచ్చు, మీరు చేసిన పొరపాట్లు కావచ్చు, ప్రశ్నపత్రం కఠినంగా రావడం కావచ్చు, సాంకేతిక లోపాలు కావచ్చు. ఇలాంటి కారణాలు అనేకం ఉంటాయి కాబట్టి తొందరపడి ఏవేవో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడి మీరు ఎటువంటి అన్నెసరిగా ఆలోచించి మీరు ఏమీ ఇది కావద్దు, బాధపడద్దు. మార్కులు ఒకవేళ తక్కువ వచ్చినా ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది, వెంటనే మళ్ళీ రాయొచ్చు. మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోకుండా మళ్ళీ మనం మన పై చదువులు మనం కొనసాగించవచ్చు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఎక్కువ మంది పిల్లలు టచ్లో ఉన్నవాళ్ళు ముందే వాళ్ళని మానసికంగా సిద్ధం చేయవలసిందిగా, ఈ ఫలితాలు వచ్చే ముందే సిద్ధం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఫలితాలు వెలువడే ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఈ యాజమాన్యము, సమాజంలో ఉన్నవాళ్ళు తమ చుట్టూ ఉన్న పిల్లలకి, ఆ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి ఉన్న పిల్లలకి కాస్త ధైర్యం నూరిపోస్తే మార్కులు అటు ఇటు అయినా ఏం కాదమ్మా అని చెప్పి మాట్లాడితే రేపు మనం పేపర్లలో చూడకూడని సంఘటనలు చూడకుండా, వినకూడని సంఘటనలు వినకుండా ఉంటామని, ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని ఆశిస్తూ నమస్తే.